హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ శ్వేత. ఈసారి నేను జూలై 4న ఇక్కడ యుఎస్లో ఇండిపెండెన్స్ డే కదండి, ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మేము ఇక్కడ ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియాలో ఉంటాం కదా. సో మా పక్కన విల్సన్ ఫార్మ్ పార్క్ ఉందండి. దాంట్లో ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి. మేము లాస్ట్ 2 టైమ్స్ నుంచి కూడా ఇదే పార్క్‌లో అటెండ్ అవుతున్నాము. సో మా నియరెస్ట్‌గా అంటే ఈ పార్క్‌లో మంచిగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా మోస్ట్‌లీ ఈ పార్క్‌కి అటెండ్ అవుతారు. సో ఇది చాలా పెద్ద పార్కు. పెద్ద గ్రౌండ్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ అందరూ చైర్స్, మ్యాట్స్ అన్నీ తీసుకొనొచ్చి ముందే ఆహ్, ఇక్కడ రిలాక్స్ అవుతూ అక్కడ ఎంజాయ్ చేస్తారు ఫైర్ వర్క్స్‌ని. సో ఫైర్ వర్క్స్ అనేది డార్క్ అయ్యాక స్టార్ట్ అయితాయండి. అంటే ఇక్కడ 9:00కి 9-10:00 1 వరకు 1 అవర్ ఇక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. బట్ ఈసారి ఏమైంది అంటే వెదర్ వల్ల ప్రీపోన్ అయిందన్నట్టు. సడెన్‌గా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మాకు 7:30కి అట్లా ఇన్ఫార్మ్ చేశారు. 8-8:30 వరకే ఫైర్ వర్క్స్ ఉంటాయి అని జస్ట్ మెసేజ్ పెట్టారు గ్రూప్స్‌లో. సో మేము చాలా నియర్‌గా ఉంటాము. మాకు జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ అండి విల్సన్ ఫార్మ్ పార్క్. సో మేము వెళ్ళామన్నట్టు ఫాస్ట్‌గా. ఆహ్, సో అది డే టైమ్‌లో కాబట్టి మాకంత థ్రిల్ అనిపించలేదు ఈ ఫైర్ వర్క్స్. కొంచెం నైట్‌లో అయితే బాగా బ్లింక్ అవుతుండే గదా, అట్లా అనిపిచ్చింది. బాగా కనిపిస్తుండే వ్యూ అయితే. సో ఎవ్రీ ఇయర్ లాగైతే ఈసారి అంతా మేమైతే ఎంజాయ్ చేయలేదు. అండ్ ఈసారి ఏంటి అంటే ఇది 250th సెలబ్రేషన్స్ అండి. సో మేము బాగా ఎక్సైటెడ్‌గా ఉండే ఈసారి ఇంకా చేస్తారు అని. సో వెదర్ చేంజ్ వల్ల ఇక్కడ చాలామంది గూడా అటెండ్ అవ్వలేదు. లేకపోతే చాలా చాలా క్రూ ఉంటుండే. ఆహ్, మొత్తం మ్యూజిక్ కన్సర్ట్స్ అన్నీ జరుగుతూ ఉండే ఇక్కడ. అందరూ చాలామంది వస్తుండే. గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతుండే. సో ఈసారైతే అంత ఫన్ లేదు సడెన్‌గా ఇన్ఫార్మ్ చేయడం వల్ల. Tony Bombs is here and his king is here. Done. There's a lot of ones coming. And there's Lightman is here. Oh my goodness. Oh my goodness. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్‌లోనే ఫినిష్ అయిపోయిందండి ఇంకా ఫైర్ వర్క్స్. ఇక్కడ కొంచెం వెదర్ చేంజ్ ఉంటే మాత్రం చాలా అలర్ట్స్ వస్తుంటాయి. ఆహ్, హోమ్‌లో సేఫ్‌గా ఉండాలి అన్నట్టు. సో ఇంకా 8:30 కాగానే అందరికీ ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నారు. ఇంటికి వెళ్ళాలి అట్లా అని. పార్క్ లీవ్ చేయండి అన్నట్టు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సో మేము ఫైనల్‌గా ఒక గ్రూప్ ఫోటో లాగా దిగేసి మేము గూడా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఆహ్, ఇక్కడ మేము మా పక్కన ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ పక్కనే ఉంటామండి విల్సన్ ఫార్మ్ పార్క్‌కి. సో ఇద్దరం వెళ్ళాము. ఆహ్, ఇక్కడ ఇక్కడ మామూలుగా అయితే చాలా స్టాల్స్ అన్నీ ఉంటుండే. ఇక్కడ ఒక 5 స్టిక్స్ ఒక్కటి అమ్ముతున్నారు. ఆహ్, అది గూడా $5కి ఒక 5 స్టిక్ అట్లా చెప్పారు. ఇక్కడ మేము ఒక ఫ్యామిలీ ఫోటో అట్లా తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యామండి. హ్మ్. అప్పటికే వెదర్ చాలా చేంజ్ అయిపోయింది. బాగా విండ్ ఉండే అన్నమాట. సో, ఇంకా పక్క పక్కన ఉన్న వాళ్ళు చాలామంది వాక్ చేసుకుంటూనే వచ్చారు. వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే మేము బయటికి రాగానే పెద్ద రెయిన్ అయితే స్టార్ట్ అయింది.
సో, కొంతమంది ఇంకా రెయిన్‌లోనే వాక్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. యూజువల్లీ మేము గూడా ఎవ్రీ ఇయర్ వాక్ చేసుకుంటూనే ఎళ్తుండే. ఎందుకంటే అసలు పార్కింగ్ అనేది ఉండేది గాదు. పార్కింగ్ చాలా కిలోమీటర్స్ వరకు పెడుతుండే కార్లు. సో, మేము గూడా ఇంటి దగ్గరే పెట్టేసి వాక్ చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఈసారైతే పార్కింగ్ ఉంది. ఎక్కువ రాలేదు. సో, మేము ఇక్కడే పెట్టేసి ఇలా ఎంజాయ్ చేశామండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.